కూటమి ప్రభుత్వం వల్లే పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఛాంబర్ ను ప్రారంభించిన ఆయన చినరాజప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీని బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని, అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి మాత్రం శూన్యమని ఎమ్మెల్యే రాజప్ప పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలకు సుమారు 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, రాజు సూరిబాబు రాజు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ టైంలో వన్ సైడ్గా మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా మరి బలవంతంగా మరి ఇలా ఎన్నికలు జరిపించి వన్ సైడ్గా ఆ రోజు చేసుకోవడం జరిగింది. మరి అన్ని మున్సిపాలిటీలు కూడా ఏకగ్రీవంగా వైసీపీకి వెళ్ళిన అభివృద్ధిలో మాత్రం శూన్యం. వేళ పెద్దాపురం నియోజకవర్గం కానీ సామర్లకోట కానీ తీసుకుంటే ఈ 2 మున్సిపాలిటీలను కూడా వైసీపీ టైంలో ఈ కొత్త కౌన్సిల్ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్ వచ్చినారు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలను కూడా కౌన్సిల్ పాత్ర పోషించకుండా నా పాత్ర పోషించి ప్రభుత్వ పరంగా ఇంచుమించులో సామర్లకోట 10 కోట్లు, పెద్దాపురం 10 కోట్లు తీసుకొచ్చి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. దాని ద్వారా అనేక కార్యక్రమాలు ఇవాళ పెద్దాపురంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవాళ పెద్దాపురానికి సంబంధించి సామర్లకోట సంబంధించి డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకురావాలి, వాటర్ తీసుకురావాలని చెప్పి ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని కూడా సప్లై కురుతాయి. ఏలేరు అలా ఇవాళ సామర్లకోటానికి పెద్దాపురానికి కూడా నీరు సప్లై చేసే విధంగా టెండర్లు కూడా పెడుతుంది. అలాగే ఈ మున్సిపాలిటీలో నుండి పైప్ లైన్స్ అన్నీ కూడా పాత పైప్ లైన్స్ అయినాయి అని చెప్పి 38 కోట్లకు ఒక దానికి కూడా ఇచ్చి దానికి కూడా టెండర్ పిలిపించి తొందరగా చేయాలని ఆలోచించారు. అంటే ఈ పార్కు డెవలప్మెంట్ కానీ, ఆఫీస్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, డ్రైన్స్ కూడా ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని అన్ని డ్రైన్స్ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం తొందరలోనే కూడా ఒక 20 కోట్ల రూపాయలు ప్లాన్ చేసుకున్నాం. దానికి కూడా డ్రైన్స్ వస్తే 10% డ్రైన్లు అన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ప్లాన్ కూడా మేము ఉన్నాం. మరి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కూడా కొత్త ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కూడా ఒక ప్లాన్ తోటి మరి ఎవరైతే పనిచేసే వాళ్ళు ప్రజలు ఎగ్గించుకుంటే మంచి కౌన్సిలర్స్, మంచి బాడీ వస్తే ఇలా అభివృద్ధి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అభివృద్ధి జరుగుతుంది. కనుక అందరినీ కోరేది ఏంటంటే ఇలా చేయడం. అలాగే మేము కూడా పార్టీ పరంగా కూడా ఎమ్మెల్యేగా నేను కూడా నా బాధ్యత వహించి ఈ పెద్దాపురం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడం అన్ని రంగాలుగా వచ్చేస్తాయని చెప్పి